ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో నిరూపణ 113 చెప్పుకుంటున్నాం. చైతన్యము ఉండినప్పుడు సచ్చిదానందము అనుభవించబడును. చైతన్యముచే ఆనందము అనుభవించబడును. అది గుణమునకు సంబంధించినది, అందుకని అది శాశ్వత సత్యము కాదు. ఒకరు పరబ్రహ్మమును గురించి మాట్లాడేది, కానీ పరబ్రహ్మము తన గురించి తాను ఎరుగరు. పరబ్రహ్మము కొరకు నీవు బ్రహ్మమును వ్యక్తమైన దాన్ని త్యాగము చేయవలసి ఉండును. కాలము చైతన్యము ద్వారా ఎరుగబడినదా? చైతన్యం ఉన్నంత వరకు కాలం ఉండును. నీ శిరస్సు యొక్క పైభాగమును ఉండెడు బ్రహ్మరంధమునకు వెలుపల ఏమీ లేదు. ఏదైతే చూడబడుచున్నదో అనుభవించబడుచున్నదో అది ఎంతయో ఆ రంధ్రమునందు ఉన్నది. ఈ పేర అర్థం చేసుకొని దానికి విచారణ చేద్దాం. ఏమంటున్నారంటే, చైతన్యము ఉండినప్పుడు సచ్చిదానందము అనుభవించబడును. నిన్ననే శ్రీకృష్ణమూర్తి గారి దాని గురించి చెబుతూ ఒక మాట చెప్పాను. మనకి ఎరుక, ఆలోచన, తర్వాత దేహం అంటే నేను, ఈ ప్రపంచం అన్నీ వస్తాయి. అంటే ఎరుక తర్వాత ఆలోచన వస్తుంది. ఆలోచన తర్వాత ఈ దేహం తెలుస్తుంది మనకి. నేనున్నానంటాం మెలకువ. సరే, ఇది కొద్దిగా తేలిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, చైతన్యము అనే పదం ఎరుకకు సంబంధించింది. చైతన్యం అంటే అర్థం ఏంటంటే తెలియబట్టము అని. చైతన్యం అంటే ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నాం, ఏమైనా తెలియబడుతుందా? గాఢ నిద్రలో ఏమైనా తెలియబడుతుందా? మనకి ఏం తెలియదు కదా. అది చెప్పండి. నిద్రలో అయితే ఏం తెలియదు అని చెప్పాలి. ఏం తెలియట్లేదు. మెలకు వచ్చాక మనకి తెలుస్తుంది. అంతేనా? అందరి అనుభవమా? ఏ ఒక్కరి అనుభవం? తెలియటం, తెలియకపోవడం. ఈ తెలియటాన్నే చైతన్యము అన్న. చైతన్యం అంటే తెలియటం. ఏం తెలుస్తుంది మనకి? తెలిసాక అన్నీ తెలుస్తాయి. తెలిసాక అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలియటం అంటేనే ఆలోచనలో భాగం. అంతే. ఆలోచన అప్పుడు అంతే. తెలిసాకే ఆలోచిస్తారా? తెలియకుండా ఇప్పుడు మీరు మీ ఇద్దరు పోతూ పొద్దున ఏం కూర చేద్దామని ఆలోచిస్తారా? తెలియాలి. తెలిసాక ఆలోచించాలి. ఆలోచించాక కార్యోన్ముఖం అవటం, ఆ కార్యం చేయటం, ఏవో అనుభవాలు, అనుభూతులు, అవేదో అంతే. అది ప్రాసెస్, ప్రిన్సిపల్, అది సంప్రదాయం. అది ఇప్పుడు చైతన్యం అనే మాటని మనకి ఆ పదాన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇది ముందుకు వెళ్ళలేము మనం. చైతన్యం అంటే ఏంటి చెప్పండి? మీకు తెలియటం మొదలైనప్పటి నుంచి దానికి చైతన్యం అని పేరు అయిందా? చైతన్యం ఉండినప్పుడు సచ్చిదానందము అనుభవించబడును. సరే, ఇప్పుడు ఒకళ్ళు సంసారంలో ఉద్యోగం, వ్యాపారం, జీవనం చేస్తూ పిల్ల పాప, ఇది భౌతిక జీవనం, వ్యావహారిక జీవనం. ఇంకొంతమంది ఎక్కడో దూరంగా ధ్యానం చేస్తారు, పూజలు చేసుకుంటారు, ఏదో క్షేత్రాల్లో ఉంటారు. ఎప్పుడు ఇదంతా ముందు అది తెలియాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటానికి ముందే తెలియటం అనేది ముందు ఉండాలి. తెలియటం ఉన్నాక ఆ తర్వాత ఏం చేయాలనే తర్వాత తెలుస్తుంది. అదే అక్కడెక్కడో జాగేశ్వర్లోనో, లేకపోతే కాశీలోనో, లేకపోతే మానసరోవరంలో, అరుణాచలంలో ఎక్కడో ఏదో ధ్యానం చేస్తారు అంటే వాడికి ముందు తెలియాలి కదా. తెలిసాక చైతన్యవంతం అవ్వాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ చైతన్యం భగవంతుడి వైపు చూడాలన్నా
ప్రపంచం వైపు చూడాలన్నా మనకేం రావాలి? మెలకు. తెలియటం అనేది జరగాలి. ఇది వారు చెప్పేది. చైతన్యం ఉండినప్పుడు సచ్చిదానందము అనుభవించబడను. నీకు తెలియటం వచ్చాకనే సచ్చిదానందాన్నైనా లేదా ఈ ప్రపంచాన్నైనా, అంతేనా? అట్లా కాదు. మీకు తెలిసిన తర్వాత మెలకు వచ్చాకనే పూజ చేసుకుంటారు, మెలకు వచ్చాకనే జీవనం చేస్తారు. రెండు తేడా ఏ ఉన్నాయి? రెండింటికి తేడా ఉందా మూర్తి గారు? ఉందా? మీకు అర్థమైందా? మీకు అర్థమైంది? అది చైతన్యముచే ఆనందము అనుభవించబడిన. ఇది ఈ ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకోండి. 112వ చాప్టర్ ఈ పుస్తకంలో. అన్నీ ఇంపార్టెంటే, ముఖ్యంగా 112 చాలా విశేషమైంది. ఈ 113 కూడా అలానే కొనసాగుతుంది. చైతన్యముచే ఆనందము అనుభవించబడును. అయిందా? చూడండి, మళ్ళీ తేలిగ్గా చెప్పుకుందాం, విచారణ చేద్దాం. మీకు మెలకు వచ్చాకనే, మెలకు వస్తే ఏమవుతుందని చెప్పండి. అసలు తెలుస్తాయి. సింపుల్. తెలిసాక ఆలోచన సరే, మీకు తెలిసాక ఆ తర్వాత మిగిలినవన్నీ తెలియటం అనే ఒక ప్రాథమికమైన ఒక కదలికి వచ్చాక మిగిలినవన్నీ ఉన్నాయి. అంతే కదా? సరే, మీకు ఇవాళ ఏమైంది అంటే కొత్త కోడలు వచ్చింది, కొత్త కూతురు, కొత్త అల్లుడు వచ్చారు. ఇవాళ వాళ్ళని తీసుకొని ఫుడ్ ప్లాజాకి వెళ్ళి అడ్డోడి దగ్గర తినాలి అనుకున్నారు. ముందు మెలకు వచ్చాక అనుకొని అందరు కలిసి చక్కగా వెళ్ళి ఫుడ్ ప్లాజాలో ఏవో తిన్నారు. ఇప్పుడు మీకేం వస్తుంది? ఆనందం వస్తుంది. సంతోషం, ఆనందం అని అంటే ఇది భౌతికం, లౌకికం, వ్యావహారికం అందాం. లౌకికం చెడ్డదేం కాదు, వ్యావహారికం అంటే బాగుంటుంది మాట. అయిందే. ఇంకోడు ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు, ఎక్కడో ఉన్నాడు హిమాలయాల్లో. తెలిసింది. తెలిసాక ఏం చేస్తాయంటే ఒకసారి అంతర్ముఖం అయిపోయి ఆ లోపల ఉన్న సచ్చిదానందాన్ని చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? అప్పుడు ఆనందపడతాడు. అంతేనా? అటైతే ఇటైతే ముందు అన్నిటికీ అటైనా ఇటైనా, అటైనా ఇటైనా తెలియాలి. అంటే ఇది చైతన్యము అంటే, తెలియటము అంటే చైతన్యాన్నే తెలియటం అనే పదాన్ని మనం తేలిగ్గా మాట పెట్టుకుంటే సరే, అది గుణమునకు సంబంధించినది. అందుకని అది శాశ్వత సత్యము కాదు. ఈ ఆనందం ఏదైతే ఉందో గుణానికి సంబంధించి. గుణము అంటే దానికి ఉన్న ఒక లక్షణం. దేనికైనా గుణమని ఏమంటాం? మంటకి కాల్చే గుణం, నీటికి ముంచే గుణం అన్న. గుణము అంటే దానికి ఉన్న క్వాలిటీని గుణం అంటాం. కంట్లో కారం పెట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? మండుతుంది. కంట్లో కారం పెట్టుకుని మండుతుంది. ఇది కంటి గుణమా, కారం గుణమా? కంటి గుణం అయితే చచ్చిపోతాం, మన కళ్ళే మన మండిస్తాయి. ఇంకా చూడటానికి ఏముంటుంది? కళ్ళు మండుతున్నాయంటే తెర చూడలేం, టిట్టిన అంటుంటారు. గుణం కారంలో ఉంది. గుణము అంటే దానికి ఉండే ఒక లక్షణము, క్వాలిటీ. అయిందా? కాబట్టి గుణము అని వాడారు అంటే ఇప్పుడు మీకు మెలకు వచ్చింది అంటే తెలిసింది. తెలిసిన దాని గుణం ఏంటి? తెలిసిందా అంటే తెలియటమే గుణం. తెలియటానికి తెలిసాక ఏం తెలుస్తుంది? అన్నీ తెలుస్తాయి. అన్నిట్లో ఏం తెలుస్తాయి? ఇంకా అన్నిట్లో ఏమొస్తుంది మనకి? సంతోషం, దుఃఖం వస్తుంది, లేదా ఆనందం అనండి, పోనీ ఏదో ఒకటి. ఈ తెలియటం అనే గుణం, తెలిసే దాంట్లోనే, తెలియటం అనే లక్షణంలోనే ఈ రెండు చివరికి, అందరికీ చివరికి మిగిలేది ఏమిటి అంటే సంతోషమో దుఃఖమో ఏదో ఒకటి. అంతేగా లౌకికం అయితే, పారలౌకికం అయితే. ఒకడు ఇప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస స్వామి కాలంలో, అట్లానే అరవింద స్వామి, అట్లనే వివేకానంద స్వామి, అట్లా అనేక మంది మహానుభావులు, కొంతమంది కావ్యకంఠ గణపతి గారు, వీళ్ళందరూ వాళ్ళు ఒకసారి సమాధిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ కెపాసిటీ 1 రోజు, 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు, అలా వాళ్ళ దాన్ని బట్టి ఆ నిర్వికల్ప సమాధి వస్తుంది. వచ్చి అది అనుభవించాక ఏమంటారు? అప్పుడు ఆనందం వస్తాం. నేను వారం రోజులు నాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు మీరున్నారనుకోండి,
బాగా ఒక కష్టం ఏదో వచ్చింది, సంతోషం వచ్చింది, మర్చిపోతారు, నిద్రపోతారు, లేచి మళ్ళీ దాన్ని అనుభవిస్తారు. అది ఆనందం అని పేరు. అంటే ఒక దాని మీద ఆశ్రయించి ఉంది అది. ఇప్పుడు ఈ సంతోషం కానీ దుఃఖం కానీ ఒకానొక విషయం మీద లోపలికైనా బయటికైనా మీరు లోపలికి వెళ్ళి ఆత్మను చూసి ఆనందాన్ని పొందినా బయటకు వచ్చి, ఒకవేళ బయట మీరు అనుకున్న అనుభవం కార్యం చేసి మీకు వచ్చే ఆనందమైన రెండైనా ఆశ్రితమే కానీ పరస్పర ఆశ్రితం కాదు. దీని మీద అది ఆధారపడలేదు. ఒడ్డు మీద నీరు ఆధారపడదు కానీ నీరు మీద ఒడ్డు ఆధారపడదా? అట్లా ఆ గుణము. ఇక్కడ చూడండి ఎంత బాగా చదువుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అది గుణమునకు సంబంధించి. ఇది గుణం కాదా? మెలకు అనేది ఒక గుణం, స్వప్నం అనేది ఒక గుణం. స్వప్నానికి ఉండే లక్షణాలు స్వప్నానికి ఉన్నాయి. అట్లానే ఇవాళ పొద్దునే మనసులో ఒక విచారణ జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీకు కాఫీ ఇష్టం. నేనే తీసుకుంటా, మమ్మల్ని అంటారే మీరు అనుకోరు, నన్నే అంట. నాకు కాఫీ ఇష్టం. అట్లానే నాకుండే ఇష్టాలు అందరికి ఉండేవి. అట్లా ఒక మేడ అంటే ఇష్టం నాకు. మేడ మీద అలా చెట్ల వైపు చూసుకుంటూ, ఆకాశం వైపు చూసుకుంటూ, చేల వైపు చూసుకుంటూ, అక్కడ వాళ్ళని కొంగల వైపు చూసుకుంటూ కాఫీ తాగటం ఇష్టం నాకు. అది నా ఇష్టం. బహుశా చాలామందికి కూడా ఉంటుంది. సరే, నేనేం చేస్తాను, కాఫీ తీసుకున్నా, మంచి కాఫీ, ప్యూర్ ఫిల్టర్ కాఫీ, కుంభకోణం కాఫీ, అందులో చికోరీ లేదు, ప్యూర్ కాఫీ, మంచి కాఫీ పెట్టుకున్నా, తాగుతాను. ఫస్ట్ దేన్ని ఎంజాయ్ చేస్తాను నేను? ఇది తాగాక దీన్ని ఎంజాయ్ చేస్తే ఏం చేస్తాను నేను? బయట ప్రకృతిని చూస్తా. అక్కడే చేయను. ఒకసారి నేను బాపట్ల దగ్గర మన లక్ష్మి గారి వాళ్ళ ఊరు వెళ్ళాను. నేను వాళ్ళ ఇంట్లో మేడ మీద నుంచి అవన్నీ చుట్టూ చేలు అవన్నీ చూస్తే ఇష్టం. ఆ గడ్డి వాము, అక్కడే దూరంగా ఒక ఆవు మేయటం, ఆ కొంగలు అవన్నీ ఏరుకుంది. చిత్రమైంది. ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో. కాకపోతే ఏంటంటే మర్చిపోయాం కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. మర్చిపోతున్నాం కదా అని జ్ఞాపకం. ఇప్పుడు ఈ సాధన అంతా కూడా మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం అంటే తిరిగి చూసుకోవటమే అంతే. ఇప్పుడు మనం అందంగా మేకప్ చేసుకుంటాం, స్నో రాసుకుంటాం, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాం, ఎన్చాంటర్ పౌడర్ వేసుకుంటాం, మాట్లాడుతుంటాం. సడన్గా మొహం గుర్తొస్తుంది. ఒక్కసారి ఇట్లా ఒకసారి ఇట్లా గుర్తొస్తే అంతే, ఎక్కడికి పోలేదు. అది జ్ఞాపకం వస్తే సరి చేసుకుంటాం. ఇక అదే పని. సాధన అంటే అది కొత్తదేం కాదు. నీకున్నదే, నీ దగ్గర ఉన్నదే, నువ్వే, నీ స్పృహే. ఇదే సాధన. పెద్ద కష్టమైంది. ఇంకా భగవంతుడు అనేటప్పటికీ అది రూపనామాలు వచ్చేటప్పుడు వెతుకుతున్నాం బయట. అది వచ్చింది సరే కానివ్వండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, అట్లా ఒక చుక్క దాగా అని కళ్ళు మూసుకుంటామా ఏంటి? ఎదురుగా ఉంది కదా, ఆ కొంగ వచ్చి వాలింది అక్కడ. ఆ కొంగ ఎప్పుడైతే వాలిందో, ఇప్పుడు నేను దేన్ని ఎంజాయ్ చేస్తాను నేను? చెప్పండి. మళ్ళీ కొంగ మీదకి వెళ్ళిపోయి, ఇప్పుడు కాఫీది లేదుగా, కొంగది అయిపోయింది. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? కాఫీ గుర్తొస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా? కాఫీని తీసుకుంటా, కొంగని మర్చిపోతా, లేకపోతే ఆ చేను మర్చిపో. మీ అందరూ జరుగుతుందే ఇది. ఒక క్షణం ఇట్లా తాగటం అంటాం. సరే, ఇటు అయిందే. అది తాగి దీన్ని మర్చిపోతున్నా, దాన్ని ఇప్పుడు ఇందులో నాకు ఏది ఇష్టం చెప్పండి? రెండు ఇష్టమే కదా. ఈ మొత్తం సగటును కదా ఈరోజు నాకు ఆనందంగా ఉంది అంటున్నారు. కాఫీని విడదీయట్లేదు, ప్రకృతి దృశ్యాన్ని మీరు విడదీయట్లేదు, మీ అనుభవాన్ని సమస్తాన్ని కలిపి మొత్తం కలిపి దానికి సంతోషం, ఆనందం అని అంటున్నారు. అది జీవితం కూడా. ఎప్పుడైతే మనసులో ఒకటి పెట్టుకున్నామో, అది డబ్బు కానీ, నగ కానీ, అందం కానీ, పేరు కానీ, కీర్తి కానీ, పాండిత్యం కానీ, దైవం కూడా ఒకటి పెట్టుకోకూడదు. ఒక దైవాన్ని పెట్టుకోమని అంటారు కానీ, ఒక దైవాన్ని పెట్టుకోవటం అంటే మిగిలిన వాళ్ళు ద్వేషించమని కాదు. ఒక దైవాన్ని పెట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆ పెట్టుకుని ఒకదాన్ని అర్థం చేసుకోమని. అంతేగాని ఆ దేవుడు, ఈ దేవుడు గొప్ప, ఇవన్నీ వస్తాయి, యువతలకు వస్తాయి. రూపనామాల్లో అదే ఉంది గొడవ.
ఎవరికి వాళ్ళు నారాయణమూర్తి అనుకోవచ్చు, ఎవరికి వాళ్ళు శివుడు అనుకోవచ్చు, ఆంజనేయుడు అనుకోవచ్చు. నేను ఆంజనేయ స్వామి అనుకుంటా, మీరు నారాయణమూర్తి అంటారు. ఏం ప్రత్యేకంగా పలానా పేరు పెడితే మళ్ళీ అది ఒక వర్గం అయిపోతుంది. అట్లాంటిది కాదు అది. అసలు నువ్వు అట్లా కాదు. ఈ సాధన ఎట్లాంటిదంటే, నేను కాఫీ తాగుతూ కొంగను మర్చిపోయా, కొంగను చూస్తూ కాఫీని మర్చిపోయేటమే. పరమాత్మ విషయంలో కూడా నీ లోపలికి వెళ్ళాక అన్నీ మర్చిపోయేవి. నువ్వు తప్పితే అక్కడే ఉండదు. కానీ కొంగను చూసినా సంతోషపడేవాడివి నువ్వే, కాఫీ తాగుతూ సంతోషపడేవాడివి నువ్వే. ఈ ఆశాంతం కలిపి దాన్నే ఆనందపడ్డాను నేను అని అంటున్నారు మీరు. అట్లా అనేక విషయాలు. కాబట్టి మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మొత్తం కలిపి కదా ఈ రోజంతా బాగుందని. సినిమా అంతా కూడా అన్నీ ఉంటేనే బాగుంటుంది. అంత ఏడుపు ఉండాలి, అంత నవ్వు ఉండాలి, అంత ఫైటింగ్ ఉండాలి, అంతా ఉండాలి. కథాబలము అనే మాటకు అర్థం ఏంటంటే 9 రసాలు ఉంటేనే కథాబలం అని. ఊరికి అయితే నవ్వుతూ ఉన్నారు అనుకోండి, సినిమా హిట్ అవ్వదు. మనకు కూడా కోపం రావాలి. ఏంటి వాడు అట్లా అలా చేస్తాడని అప్పుడు మీకు ఆ కథ సినిమా నచ్చినట్టు. మీకు కూడా కోపం రావాలి, మీకు కూడా నవ్వు రావాలి, మీకు కూడా ఎంతో కొంత అసూయ రావాలి, మీకు కూడా ఎంతో కొంత అసలు అన్నీ రావాలి. చిత్రం ఏమిటంటే అన్నీ వాళ్ళకు వచ్చినాయో రాలేవో మనకు తెలియగానే సినిమా చూస్తున్న సేపు అన్నీ మనకు వచ్చినాయి కాబట్టి సినిమా నచ్చింది. నీకు వస్తేనే ఏదైనా జ్ఞానమైనా నీకు రావాలి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. చూడండి, మీరు ఇళ్ళల్లో చూడండి. చీర చూస్తే అద్దాన్ని చూడరు, అద్దాన్ని చూస్తే చీర చూడరు. ఈ రెండింటి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఈ రెండింటిని చూడరు. ఇంతే. ఏది ఇష్టం ఇదంతా కలిపి ఆనందం. అద్దంలో చూసుకోవటం ఇష్టమే, నన్ను నేను చూసుకోవటం ఇష్టమే, నా బట్ట నాకు ఇష్టమే, అన్నీ ఇష్టమే. ఇది ఆశాంతము, అది నా సొంతము. ఆశాంతం నా సొంతము అంటే బయట లేదు అని. సరే, ఇక్కడ అది ఒక గుణమునకు సంబంధించింది, అందుకని అది శాశ్వత సత్యము కాదు. ఏమవుతుంది? మీకు మెలకు రావాలి, అయితే లోపలకు బయటకు వస్తే ఆనందం వస్తుంది. అది గుణం అయిపోయింది. గుణము అనే మాటకు అర్థం ఏంటంటే వాడుకుంటే కనపడుతుంది. కంట్లో కారం అక్కడుంది, దానికి ఏ గుణం ఉందో మీకు ఎక్కడ తెలుస్తుంది? మీరు వాడుకుంటే అమ్మో కారం అని అంటారు. కంట్లో పడితే కారం, అమ్మో కారం అంటాం. మొన్న ఏం చేశా, మామిడికాయ ముక్కలకి కాస్త కారం ఉప్పు అది ఎక్కడ పెట్టారు, పడుకొనే తింటున్నా. అంత ఉప్పు అద్దుకున్నా, అంత కారం అద్దుకున్నా, పైన ఫ్యాన్ తిరుగుతుంది హైదరాబాద్లో, ఆ ముక్క తింటున్నా. ముక్క నేను తింటున్నా, ఎంజాయ్ చేస్తూనే ఉన్నా, బాగానే ఉంది. గాలికి కారం ఎగరదా? ఎగిరిన తర్వాత ఊరుకుంటుందా? అయ్యో ఆయన కన్ను అదే మన ఆస్వాది అట్లే అది కడ్లో పడది. ముక్క ఉప్పు తుప్పు వదిలిపోయింది. ఆ కాసేపు ఒక 5 నిమిషాలు ఇది నలుచుకోవటం ముందు, తర్వాత తిందాలే ముందు ఇది కానీ మంట తగ్గాలి. దాని గుణం దానికి ఉంది. కానీ నాతో సంబంధం ఏర్పడ్డ తర్వాత ఆ గుణం నాకు, ఆ గుణం నేను అనుభవించాను. నేను అసలు దాని దగ్గర గుణం ఉందా లేదా కాదు, నీ దగ్గర దాన్ని అనుభవించే గుణం నీ దగ్గర ఉంది కాదా? మీ కంట్లో మండే గుణం లేదనుకున్నా, శవానికి పెట్టండి, కారం పెడితే తగలబెడితే ఏం ఉండదు. కొరివి పెట్టినా కారం పెట్టినా, ఒకవేళ కొరివి కారం ఇష్టమని పెట్టినా కూడా దానికి ఏం ఉండదు, స్పందన ఉండదు. కొరివైనా కారమైనా, కొరివి కారమైనా ఏ వికారము లేని ఆ సాకారమే అది. శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాని మీద ప్రతీకారం ఏం తీర్చుకోలేరు. మీరు వదిలిపెట్టి వెళ్ళి ఏం చేస్తారు? ఎందుకు నేను చెబుతున్నానంటే, గుణము అని ఎందుకు అంటున్నామంటే, దాని గుణం నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఎరుక అనేటువంటి లక్షణం తెలుసుకునే గుణం దానిలో ఉంది. ఆ తెలిసే గుణం దేనితోనో సంబంధం పెట్టుకొని అది తెలుస్తుంది, అందుకనే గుణమే. అది ఉంటుందా? సరే, ఎంతసేపు సమాధిలో ఉంటారు? ఇప్పుడు గురువుగారి లాగా సమర్థులం కాదు. ఒకసారి సద్గురు శివానంద గురుదేవులు వారు ఎక్కడో చెప్పారు, నేను 3 రోజులు నిద్రపోతున్నాను అని. మహానుభావుల జీవిత చరిత్రలో, జిల్లేడు ముళ్ళమ్మ చరిత్రలో కూడా కనపడింది. గురువుగారు నాకు నేను 3 రోజులు నిద్రపోతాను. 3 రోజులు నిద్రపోని చూద్దాం, ఇప్పుడు నిద్రపోని చూద్దాం. 3 రోజులు అఖండంగా నిద్రపోయారు, ఇంకెక్కువేమో. తర్వాత లేచారు. ఎందుకు నిద్రపోయారో ఏమో అది మనకు తెలియదు, ఆ విషయం. అది చెబుతున్నది. అది ఏమిటి అంటే, అదే లోపలికి వెళ్ళాడు, మళ్ళీ యువతలకు వచ్చారు. ఏదైనా ఎంతసేపు గుణం యొక్క లక్షణం. ఇప్పుడు నా కంట్లో కారం పడదు, ఇందాక మామిడికాయ ముక్కలో నా కంట్లో కారం పడది, గుణమేనా కాదా?
మంట వచ్చిందా రాలేదా? దేనికి లక్షణం అది? కారణ లక్షణం. నా కంటికి కూడా ఉంది మరి అది. ఎంతసేపు ఉంది? కొద్దిసేపు. గుణం కూడా కదిలి వెళ్ళిపోతుంది. అట్లానే మీరు లోపలికి వెళ్ళి పొందే ఆనందం కానీ సంతోషం కానీ బయటది కానీ లోపలిది కానీ లోపలిది కానీ మరేది కానీ ఏదైనా కానీ కదిలి వెళ్ళిపోయేదే. గుణము అంటే తాత్కాలికం. కాలంలో కూడా సత్వ రజస్తమో గుణాలు అట్లానే జాగృత స్వప్న సుషుప్తులు అన్నీ కదిలి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి గుణం కూడా ఏమంటున్నారు ఇక్కడ? అది శాశ్వత సత్యము కాదు. అందుకనేది శాశ్వత సత్యంగా. ఇప్పుడు మనం దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాం? ఇప్పుడు మీరు ఉన్నారు వాణి గారు, మీరు అంతర్ముఖం అయ్యారు, శరీరం మర్చిపోయారు, నిర్వికల్ప సమాధి కలిగింది. శర్మ గారు అర్థమవుతుందా మీకు? నిర్వికల్ప సమాధి లేదు, బాగా అలిసిపోయారు, నిద్రపోయారు. నిద్ర అనే గుణం ఉంది, నిద్రకు ఒక గుణం ఉంది, నిద్ర అనే గుణం ఉంది. ఎంతసేపు ఉంటుంది? ఉన్నంతసేపు ఉంది. ఎంతసేపు అన్నది ఏం చెప్పలేము. అది 2 గంటలు కావచ్చు, 18 గంటలు కావచ్చు, 24 గంటలు కావచ్చు. అంతే అయింది కదా, మళ్ళీ యువతలకు వచ్చారు కదా. కాబట్టి గుణం వచ్చి వెళ్ళిపోతుంది కదా, గుణం వచ్చి వెళ్ళిపోతుంది కదా. గుణం వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీరు లోపలికి వెళ్ళి సమాధి స్థితి పొంది ఆనందాన్ని పొందారు, అనుభవం పొంది ఆనందాన్ని బయట కూడా అనుభవం పొంది ఆనందపడ్డారు. అర్థమవుతుంది? మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇది వింటున్నప్పుడు మనకు పాండిత్యం ఏం చేస్తుందంటే ఆనందం వేరు సంతోషం వేరు కదా. శాస్త్రాలు అవి చెబుతున్నాయి కదా, మీరు ఆనందాన్ని అని వాడతారు. ఏదో ఒక పదం అండి, పదాలతో కొట్టుకుంటే ఎట్లా. ఇప్పుడు ఇది వెంటనే డివైడ్ చేస్తుంది. సంతోషం వేరు ఆనందం వేరు కదా. ఆనందం అంటే దేని మీద ఆధారపడదు, సంతోషం అంటే దాంతో అవన్నీ ఉండనివ్వండి. వాటి గురించి ఎందుకు, తేలిగ్గా అర్థం అవడానికి ఆనందం అని పెట్టుకునే నష్టమా? కొడతారా ఇప్పుడు నన్ను వచ్చి మీరు? ఏదో ఒక పదం మీకు అర్థం అవుతుందా సబ్జెక్ట్, అది ముఖ్యం. ఆనందం అన్నాం, ఆనందంగా వినండి, ఆనందంగా చెబుతా. ఆనందో బ్రహ్మ అయింది కదా. ఏం చెబుతున్నా నేను? ఏదో కొద్దిసేపు వచ్చిపోతుంది. అయిందా? ఏం రావాలి? ఫస్ట్ మనకి తెలియాలి. తెలిసాక ఏం చేయాలి? అటో ఇటో వెళ్ళాలి. అటో ఇటో ఇటో. ఓ సినిమా పాట ఉంది, అటో ఇటో ఇటో. అంటే అటో ఇటో ఎటో ఏంటండి? అటో ఇటో ఎటో అంటే ఇటు అటు కాకుండా ఎటో. ఇక అక్కడ ఒక లక్ష్యమే ఉండదు. ఇవాళ ఒక పని ఉండి ఆలోచిస్తాం అనుకోండి, అటు అందాం. ఒక పని లేకుండా ఆలోచిస్తున్నాం, ఏముంది? ఏం లేదు అక్కడ, అది ఉద్దేశమే లేదు. అటో ఇటో ఇటో. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, తెలియాలి. తెలిసాక అటో ఇటో మరిటో వెళుతుంది మనసు. ఒక అనుభూతి పొందింది, మళ్ళీ వదిలిపెట్టింది, అయింది కదా. వీటిల్లో ముందుగా ఏముంది? మనకి తెలియటం అనే లక్షణం ఉందా లేదా? ఉంది. అది మాత్రమే సత్యం. ఇంకా తర్వాత ఇవన్నీ అటో ఇటో మారుతూనే ఉన్నాయి, మరి ఇటో ఇవన్నీ మారుతూనే ఉన్నాయి. కానీ అటో ఇటో ఎటో అనే వెళ్ళడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అదిగో తెలియటం అనేది అది ఆనందము అనే మాట. ఇక్కడ చైతన్యం ఉండినప్పుడు సచ్చిదానందము అనుభవించబడును. అంటే మీకు మెలకు వచ్చాకనే పరమాత్మనైనా అనుభవిస్తారు, మెలకు వచ్చాకనే ప్రపంచాన్నైనా అనుభవిస్తారు. కాబట్టి ఈ రెండు కూడా అనుభవించటము అంటే గడిచిపోతుంది, అనుభవము అంటేనే గడిచిపోతుంది, అనుభూతి అంటేనే గడిచిపోతుంది. కాబట్టి అది ఒక గుణం. కాబట్టి ఏం గుణం ఉంది దాంట్లో? కదిలి వెళ్ళిపోయే గుణం ఉంది, నిలబడని గుణం ఉంది. కాబట్టి అది సత్యంగా. ఏది కదిలి వెళ్ళిపోతుందో అది సత్యం కాదు. ముందు ఇంతవరకు తెలుసుకోండి, అప్పుడు అది సత్యము కాదు, శాశ్వత సత్యము కాదు. అందుకని ఇక్కడ ఎందుకు ఈ మాట చెబుతారు? ఒక బ్రహ్మజ్ఞాని నిసర్గదత్త మహారాజు ఈ మాట ఎందుకు చెబుతున్నారు? పూర్తిగా మనసులో లవలేశం కూడా సత్యం వైపు కూడా దాన్ని కనుక్కునే ఉద్దేశం కూడా వద్దు మీకు. ఇంకా హాయిగా ఉండండి. సహజం ఏదైతే ఉందో అదే లక్షణం కాదు. సహజానికి గుణం ఏముంది? గుణం సహజం కాదు, కానీ సహజానికి గుణం అయితే లేదు. మీకు అర్థమవుతుందండి? నా చూపుకి ఏ గుణం ఉంది? తెలియటం అనే గుణమే ఉంది. కానీ చూసే వస్తువులను బట్టి గుణాలు మారుతుంటాయి, అవి మారుతాయి. ఒకరు పరబ్రహ్మమును గూర్చి మాట్లాడేదారు, కానీ పరబ్రహ్మము తన గురించి తాను ఎరుగరు.
అందరూ నేను ఆత్మనో, నేను పరమాత్మనో, నా కృష్ణుడు అంటాం, రాముడు అంటాం, అదేదో ఏవేవో చెబుతాం, పరబ్రహ్మ గురించి చెబుతాం. మంచిదే, తప్పేం కాదు. కానీ పరబ్రహ్మము తన గురించి తాను ఎరుగరు. ఏమంటున్నారు? పరబ్రహ్మ తన గురించి తాను ఎరుగరు. ఆ పరబ్రహ్మ లక్షణం ఏమిటి, దాని గుణం ఏమిటి అంటే తన గురించి తనకుదే. పరబ్రహ్మకే తన గురించి తాను తెలియనప్పుడు నేను ఒకవేళ పరబ్రహ్మ స్వరూపమే అయితే నా గురించి నేను ఎందుకు తెలుసుకుంటున్నానంటే అక్కడ నేనున్నాను. సింపుల్. సరే, ఇంకా తేలిగ్గా చెబుతాను నేను. భగవాన్ ఏం చెప్పారు మనకి? నిద్రపోతున్న వాళ్ళు పరమాత్మ స్వరూపులు, శివుడే తానవుతాడు, పరబ్రహ్మమే తానవుతాడు అందరూ చెప్పారు. ఇప్పటిదాకా జ్ఞానులు అనుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని నిరూపణ చేశారు, ప్రతిపాదన చేశారు. సత్యమే అది. ఓ కంచి పరమాచార్యులు వారు అదే చెప్పారు. నిద్రలో నువ్వు పరబ్రహ్మ స్వరూపానివే. అయిందా? మీ అందరు నిద్రపోతారా? ఇప్పుడు పోయారా? ఏమోనండి మాకు అట్లాంటి పాటలు వాటలేవు, మేము నిద్రపోం. ఎప్పుడు లేచుంటారా అంటే ఏమో అట్లాంటి పాటలు వాటి కూడా మాకు లేదండి. ఎప్పుడు కలలుగా అంటారా? ఇట్లాంటి వికారాలు మాకు లేవు. అట్లా చెప్పకండి. కంచి పరమాచార్యులు వారు భగవాన్ చెప్పారు, సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పారు. జ్ఞానులందరూ కూడా పదే పదే, అందుకనే నిద్ర ఈ 3 లక్షణాలే గురువు. మీరు గాఢ నిద్రలో ఏముంది చెప్పండి? గాఢ నిద్రలో ఏం లేదా? ఆలోచించుకొని చెప్పండి. నేను తెలియక అడుగుతున్నా, క్షమించాలి. అసలు ఏంటి నిద్రలో ఏం లేదా? నిద్రలో శాంతిగా ఉందా? లేచి నేను నిద్ర గురించి అడుగుతున్నా. రవి గారు, నేను ఒక మాదిరి కూడా కనపడట్లేదు. నిద్రలో మీకు ఏముందని అడుగుతున్నా నేను. ఏం లేదా? ఆలోచించండి. మంచి పులిహార ఉంది వాడు. నిద్రలో ఏం లేదా? నేనున్నాను. మీరు నిద్ర గురించి చెప్పండి. నేనున్నాను కానీ ఏం లేదు. ఇప్పుడు మీరు లేచి ఉండి చెబుతున్నాను, నాకు అది కాదు. మీకు నిద్రలో ఏం లేదా? కొద్దిగా ఆలోచించి చెప్పండి దయచేసి. నిద్రలో మీకు ఆనందం ఉంటే మాస్టారు ఇంకా మళ్ళీ లేవరండి. ఆనందాన్ని వదిలిపెట్టేవడం బయటకు వస్తాడా? ఇక్కడ ఉందని ఉరుకులు పెట్టుకొని వస్తున్నాం అర్జెంటుగా, ఏదో ఇక్కడ పోతుందని. నిద్రలో ఏం లేదు, అంతే. ఉందా? ఏం లేదా? మాస్టర్ చెప్పండి. మీరు 2 మాస్టర్లు కూర్చున్నారు అక్కడ. నిద్రలో ఏం లేదా? ఏం లేదా? ఎవరు పోతున్నారు నిద్ర? నేనేగా నిద్రపోతున్నా. ఏం లేదుగా? షూరా? మరి ఏం లేకపోతే మెలకు ఎట్లా వస్తుందండి? ఉంది, ఏదో ఉంది. ఉందా? నిద్రలో ఏమన్నా ఉందా లేదా? ఉన్నదేగా మెలకు ఉంది. మీకు అర్థమవుతుంది. ఇటువైపు రండి జాగ్రత్తగా, లాజిక్. నిద్రలో ఏం లేదు అంటున్నారు, బాగుంది. నిద్రలో ఏం లేకపోతే మెలకు వచ్చింది దేనికి? ఏదో ఉంది. ఇక్కడ వీరు చెప్పే మాట ఏంటంటే, పరబ్రహ్మము తన గురించి తాను ఎరుగరు. దేనికి ప్రమాణం? భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెప్పారు? నిద్రలో అందరూ పరమాత్మ స్వరూపులే. ఇప్పుడు మీరు ఎవరు నిద్రలో అంటే? ఎవరు? పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు కదా. ఇప్పుడు మెలకు ఏది వచ్చింది? అది ఉండబట్టే బయటికి మెలకుగా వచ్చింది. ఎరుకగా వచ్చింది ఎవరు? పరబ్రహ్మమే. అందుకనే పట్టుకోమన్నారు లేవగానే. సరే, అది ఉంచండి. మీకు నిద్రలో ఏదో ఉంది, అదేగా మెలుకుంది. అది ఏం లేకపోతే శవం అంటారు. శివం ఉంది కాబట్టే శివము అయింది, శివము మేలుకొంది, శివము కలగంది, శివము కర్మ చేసింది, శివము శవమైంది. అంటే ఈ దేహం అనే శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. శివుడు ఎప్పుడు శివుడుగానే ఉన్నాడు. నిద్రలో తానయ్యాడు, మెలకువలో తనయ్యాడు. అంతే. తాను తనవటమే కదా నిద్ర మెలకువ. ఏమా శ్రీలేఖ? అంతేనా? ఏముందా? నిద్రలో ఏమన్నా లేదా? ఉందా లేదా? ఉంది.
మరి ఉంటే పరబ్రహ్మమే అయితే మరి తనకు తాను తెలియాలి కదా. అదిగో ఆ పరబ్రహ్మ లక్షణాన్ని మీరు చూస్తే మీకు అందుకని ఇద్దరిలో ఏమీ తెలియదు. ఎందుకంటే పరబ్రహ్మ ఎప్పుడు తను తాను తెలుసుకోదు. పరబ్రహ్మకి అంతటా వ్యాపించిందంతటా పరబ్రహ్మకి తెలుస్తుంది, కానీ తను తాను పరబ్రహ్మ. అది నిద్ర మంచి ఉదాహరణ. ఇగో చూడండి, అందుకని ఒకరు పరబ్రహ్మము గురించి మాట్లాడరు. ఇప్పుడు నేనేమంటున్నా, శివుడు, రాముడు, కృష్ణుడు, గురువు ఎన్నో చెబుతున్నాను, నేను మాట్లాడుతున్నా, బాగుంది, తప్పు కాదు, విధానమే అది, సంప్రదాయమే అది కదా. నేనెవరప్పుడు ఏం చెబుతున్నారు పెద్దలందరూ? చెప్పు, నువ్వు చెప్పు, ఏం చెబుతున్నారు పెద్దలు, నీకు తెలిసిన వాళ్ళు? నువ్వెవరేం చెబుతున్నారు? నువ్వు పరబ్రహ్మం అని చెబుతున్నారు కదండి. సరే, మరి నువ్వే పరబ్రహ్మం అయితే నువ్వు నిద్రలోనే నువ్వే ఎరుగుతున్నావా? పరబ్రహ్మ లక్షణం ఏంటి? తను తాను ఎరగడు. నువ్వు పరబ్రహ్మవు కదా, నువ్వు నిద్రలో నిన్ను ఎరుగుతున్నావా? అంటే పరబ్రహ్మ లక్షణాలు పూర్తిగా వచ్చినాయి నీకు, అయిందా? ఇప్పుడు మెలకు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? పరబ్రహ్మని తెలుసుకోవాలని ఇక్కడ క్వాలిటీ మారిపోయింది. అర్థమైందా సబ్జెక్టు? అర్థమవుతుందా? మీరు నిద్రలో పరబ్రహ్మమే అయినప్పుడు పరబ్రహ్మకు ఒక లక్షణం ఏమిటి, ఒక గుణం ఏమిటి అంటే తను తాను తెలుసుకోడు. మెలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అన్నీ తెలుస్తాయి. సరే, బాగానే ఉంది, నువ్వు పరబ్రహ్మవే అని అంటున్నావు కదా, అన్నాక నిన్ను నువ్వు తెలుసుకోవాలని ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు? చెబుతున్నావు పరబ్రహ్మ ఉంది, అంతటా ఉంది, వ్యాపించి. అది పరబ్రహ్మ చెబుతున్న మాట కాదు, చైతన్యం చెబుతున్న మాట. చైతన్యం కూడా చెబుతున్న మాట కాదు, చైతన్యం దేహంతో కలిసి చెప్పే మాట. అది తాను తనైనప్పుడు తాను అని చెబుతుంది, అది వచ్చించావు. అజ్ఞానం అంటే ఏమీ లేదు, కానీ విధానం అదే. కాబట్టి ముందు ఏం చేయాలి మనం? నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మస్మి. బాగుంది. ఇప్పుడు రెండో ప్రశ్న, బ్రహ్మ లక్షణాలు ఏంటి? బ్రహ్మ ఎప్పుడు తన గురించి తాను వెతుక్కోదు, అంతే, తను తాను తెలుసుకోదు. ఎట్లా? మాకు ఉదాహరణ ఏమిటి? నిద్రలో ఉంది కదా, పరబ్రహ్మం ఉంది కదా, ఉన్నమట్టేగా లేచి మళ్ళీ జీవనం అయింది, చైతన్యం అయింది కాబట్టి జీవనం అయింది, జాగ్రత్త స్వప్న సుషుప్తాలు అయినాయి. కాబట్టి అది ఒక గుణం. అది పరబ్రహ్మకి బాహ్యంలో చైతన్యం అయ్యాక గుణం వస్తుంది, పరబ్రహ్మగా గుణం లేదు. మెలుకు, మీరు నిద్రపోతున్నారు గార్డెన్లో, చైతన్యవంతంగా ఉన్నారా? మీరు చైతన్యవంతంగా ఉన్నారంటే నిద్ర ఏమిటి చూస్తారు? చైతన్యవంతంగా లేరు కాబట్టి, అందుకని జడంగా నిద్రపోతున్నారంట. చైతన్యవంతంగా లేదు, అది మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది, చైతన్యవంతంగా లేదు, నిష్క్రియగా ఉంది, పవిత్రంగా ఉంది. అందుకనే తన వైపు తను చూసుకోదు. కానీ చైతన్యవంతమై దేహంతో కలిశాక చూడటం మొదలు పెడుతుంది. మొట్టమొదట కల్ప్రిట్ ఎవరు అంటే దేహమే. అందుకనే మహావాక్యాలని ఒట్టిగా నేను అహం శివానందం, అహం శివోహం, శివం అహం బ్రహ్మస్మి, ఇట్లాంటి మహావాక్యాలు ఒట్టిగా మాట్లాడే మాటలు కాదు. అది ఏమవుతుంది రేపు? అది కీర్తిని కోరుతుంది. నేను ఒక వ్యక్తం చేశాను అంటే కీర్తిని కోరుతుంది. నీకు కీర్తి కావాలా? నీకు కీర్తి కావాలా? జ్ఞానం కావాలా? నేనే శివానందుండే అంటాను అనుకోండి, మీరు వింటున్నారు, పాపం వస్తారు ప్రేమతో, నా మాట కాదని లేదు, ఏమో వీడితో ఎందుకు పంచాయతీ అని నేనే శివానందుని అంట. ఏమిటి అంటే నాకు అంత కీర్తి వస్తుంది, నాకేంటి లాభం దానివల్ల? నేను శివానందుని అని తెలియటం కాదు, మీరంతా శివానందం అని తెలిస్తే నాకు ప్రయోజనం. అహం శివానందం అని నేను అన్నా అనుకోండి, అంటే మీరెవరు? అహం అంతటా వ్యాపించిన అహం. అది ఒక వ్యక్తిగతమైన పరిధికి సంబంధించిన అహం కాదు, అది సర్వచరాస సృష్టి అంతా ఏదైతే వ్యాపించిన పరబ్రహ్మ తత్వం ఉందో ఆ అహం బ్రహ్మ, అది శివానందం అంటే. అది మరి శివానందం అంటే ఇక్కడ నేను శివానందం, అహం శివానందం అని అన్నాం, బాగుంది. పరబ్రహ్మ తను తాను చూసుకోవట్లేదు, మరి ఎట్లా అంటాం? చూడకుండగా, దేన్నైనా చూడకుండగా అనుభవించకుండా ఎట చూతారు అంటే, మరి చూసి చెప్పేటప్పుడు మీరున్నారు అంటే మీరు సత్యమా, అది సత్యమా? ఇదేమో గుణం ఎప్పుడు అసత్యమే, శాశ్వతం కాదు. అందుకనే ఇక్కడ ఈ శ్రీ నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారంటే, అంతిమ సత్యం నువ్వేం చేయక్కర్లేదు ఊరకుండా ఎందుకు అంటున్నారంటే, ఊరకుండే దాని లక్షణాన్ని చూడు అని చెబుతున్నారు, కానీ నువ్వు చెయ్యొద్దు తెలుసుకోవద్దని కాదు. ఇప్పుడు ఎదుటివాడిని ఏదో పేరు పెట్టే అని అంటాం కాదు. జై శ్రీరామ్, అందరికీ రామ భక్తులందరికీ నమస్కారం అని అనరు, అనకుండగా అందరికీ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అదేమిటి అసలు? అది విమర్శ కాదు. జై శ్రీరామ్ అంటే నీకు రాముడు కనపడుతున్నాడా, లేదా నువ్వే రాముడై ఉన్నావా? నమస్కారం, అంతే.
నాలో జ్ఞానము ఇనుముడించేంత వరకు మాటల్ని జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది. ఏవి ఎక్కువ మాటలు కాదు. నువ్వు ఎవరిని నమ్ముకుంటే శివానందము అంటే నువ్వు చూసుకోలేని క్షణం అది శివానందం. నువ్వు వ్యక్తం చేసిన క్షణం కాదు, నువ్వు అవ్యక్తమైన క్షణం ఏదన్నా ఉంటే దానికి శివానందం అని పేరు. శివానందుడు అంటే ఇక్కడున్న విగ్రహం కాదు, ఈ సకల చరాచర సృష్టి అంతా బహునామాలతో పిలువబడుతున్న ఏ తత్వం అయితే ఉందో అది ఈ గురువు. ఏ గురువు అయినా నువ్వు ఏ గురువు అన్నా పేరు పెట్టుకో, ఈ గురువు ఆ గురువుగా, ఈ గురువు ఆ గురువు అన్నావంటే నీ చైతన్యం దేహంతో కలిసి చెప్పే మాట అది. నా భార్య నా పిల్లలు అన్నట్టుగానే ఉంటుంది, నా గురువు వాళ్ళ గురువు అన్నట్టుగా. నా భార్య నా పిల్లలు వాళ్ళ గురువు మా గురువు. ఓహో అట్ట కూడా ఉందేమో. అసలు నీ గురువు నీ భార్య ఏమిటి? నీ భార్య అనేది నీ జ్ఞాపకంగా. నీ భార్య ఏమిటి? భార్య ఎప్పుడైంది? అమ్మాయి పుట్టగానే నువ్వు పుట్టగానే అయ్యారా? సంబంధం వల్ల జ్ఞాపకము, సంపర్కం వల్ల జ్ఞాపకం వల్ల కదా. నువ్వు జ్ఞాపకాన్ని భార్య అంటున్నావా, భార్యని జ్ఞాపకం అంటున్నావా? నీ భర్తని జ్ఞాపకం అంటున్నావా, నీ భార్యని జ్ఞాపకం అంటున్నావా? నీకు నువ్వే ఒక జ్ఞాపకం, నీ ముద్రే. అప్పుడు శివానందం అని పేరు దాన్ని. అంతేకాని ఊరికే మన బంధాలు మన మమకారాలు ఇవన్నీ పెట్టుకొని అప్పటిదాకా మహావాక్యాలు కాకుండా మామూలు వాక్యాలు దాటి అక్కడికి వెళ్ళాక ఏదన్నా వ్యక్తం చేస్తే బాగుంది. పెద్ద పెద్ద మాటలు నేను నమ్మాను అంటాం, భయం పోయిందే మనకి. ఇందాకనే నడుస్తూ వస్తున్నప్పుడు అనిపించింది, ఇప్పుడు ఆబగా తింటున్నారంటారు, ఆబగా చూస్తున్నారంటారు. ఆబా అనే మాట వాడతారు, ఊరికే మనసుకు వచ్చింది. ఆబా ఎందుకు వాడతారు? ఆశ, ఆతృత, బాధ, భయమే ఆబా అంటే. మీరు ఏదైనా తింటున్నప్పుడు అయిపోతుందేమో. ఐస్ క్రీమ్ని ఆబగా తింటాం మనం, ఇటు చూస్తాం ఇటు కారకూడదు, ఒక చుక్క వేస్ట్ అవ్వకూడదు. ఇదేమో అయిపోతుంది, తింటే అవ్వకుండా ఉంటుందా? కొండలే కరిగిపోతుంటాయి. కొండంత ఐస్ క్రీమ్ ఎవడు తయారు చేయలేడు. ఐస్ క్రీము కోకోకోలా డ్రింక్ కూడా తాగుతూ ఒకసారి దీన్ని చూడటం, అడుగు దాకా చూడటం, మొత్తం స్ట్రాతో సహా బిల్ చేస్తాం. అది ఆబంటే అది అయిపోతుందేమోనే భయం, కావాలని ఆతృతం, తృప్తి లేదు. తృప్తి లేని చోట కావాలంట అనితిగా. మీ సబ్జెక్ట్ అర్థమైందా? ఉందాక వచ్చింది ఏంటి ఆబ అంటారు ఏంటనే వచ్చింది. ఆబ అంటే ఆశ, బాధ, భయం, ఇవే ఆబ అంటే. కాదా? మనకి ప్రతి దాంట్లో లేదా? వేసుకున్న మేకప్పే ఉండట్లేదు, పాడైంది. వేసుకున్నప్పుడే తెలుసు ఎంతసేపు ఉంటుందో. కానీ నువ్వు వేసుకున్న మేకప్ కొంతసేపు ఉంటుందేమో, కానీ నువ్వు ఎంతసేపు ఉంటావో నీకు తెలియదు. ఏడ్చడం ఎట్లాంటిది మేకప్తోనే పోవచ్చు. మహా అయితే చివరి మేకప్ చేసి పంపిస్తారు, అది వేరే విషయం. కానీ ఆ మేకప్ ఎవరికి పనికిరాదు. పోయినవాడు పోయినట్టే. పెద్ద పెద్ద మాటలు వాడకండి. మీ హృదయంలో భక్తి ఉంటే పెట్టుకోండి, బయట వ్యక్తం చేయకండి. మీకు ఏ గురువు ఎందు భక్తి ఉన్నా అందరూ గొప్పవాడు, గురువే గొప్పవాడు. గురువు కంటే ఈ సృష్టిలో గొప్ప వస్తువే లేదు. జ్ఞానాన్ని ఇచ్చినవాడే గురువు. ఎవరు నీ గురువు అంటే, నీ నిద్రలో నువ్వు ఏ ఆనందాన్ని నువ్వు చూసుకోకుండా అనుభవిస్తున్నావో, నువ్వు చూసుకోవటం పేరు ఆనందము, దాని లక్షణమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి మరి యువతలకు మెలకు వచ్చాక నీకు వచ్చే సంతోషం, ఆనందం గుణం అది. ఎందుకని మారిపోతుంది కాబట్టి. ఎప్పుడు నిద్రపోవటానికి ఇష్టపడవు, ఎప్పుడు లేచి ఉండటానికి ఇష్టపడవు, ఎప్పుడు కలగంటానికి. ఎందుకంటే గుణం కాబట్టి ఇష్టపడవు. ఎందుకంటే గుణం మారుతుంది కాబట్టి. ఒకవేళ నువ్వు మారిపోయిన గుణం నిన్ను మారుస్తుంది. గుణం నేను మారనన్న గుణమే ఊరుకోదు. నేను మారనన్న గుణాన్ని కాలం ఒక మొట్టికాయ వేసి ఒకటి చరిచి నేను మారుస్తాను. చిన్న చిన్నవి బిహేవియర్ బాగా ఉండాలి. ఇవన్నీ తెలియాలి అంటే ప్రతి క్షణము మన మీద మనకి అది గురువు ఆరాధన అంటే, గురువుని నమ్మటం అంటే అర్థం ఏంటంటే మీ ప్రతి కదలిక మీకు తెలియాలి. నేను ఎందుకు అంటున్నా, నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఇప్పుడు నా మనసులో ఏముంది. మిమ్మల్ని మీరు వాచ్ చేసుకోకపోతే ఎట్లా? ఇతరులకు మీరు తెలియకపోవచ్చు, ఇతరులకి మనం మేకప్ చేసుకోవచ్చు. కానీ నేను మేకప్ వేసుకుంటే నా రంగు నాకు తెలియదా? నేనెవరో నాకు తెలియదా? కాబట్టి నేనెవరో నాకే తెలియాలి. అదే ఫైనల్. నేనెవరో ఇతరులకు తెలియటం కాదు, నేనెవరో నాకు తెలిస్తే ఇతరులు ఉన్నారో లేరో అప్పుడు ఆలోచించవచ్చు. ఇప్పుడు నీ యొక్క గురువుగారి చూసారా, ఎవరో పేజీ మార్చారు. సో ఇదే
అసూయలు ద్వేషాలు మనుషుల్లో. తాను ఎరగరు, తన గురించి పరబ్రహ్మము తన గురించి తాను ఎరగలంటే ఈ పదం తమాషాగా రాశారు ఇక్కడ. పరబ్రహ్మము తన గురించి తాను ఎంత గౌరవంగా చెబుతున్నారో ఆయన జ్ఞాని. ఎంతో ప్రతి పదం కూడా ఆయనకి గౌరవమే. భగవాను తాను కుక్కని కూడా వారనేవారట. మనం అసలు మనుషులకే దిక్కు లేదులేండి, అది వేరే విషయం. కానీ అసలు కుక్కను కూడా వారనేవారట. ఎవరు? అది శివానందం అంటే. మన ఇష్టానికి మనం ఉండి దీని స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇది కాదండి. ఫ్రీడమ్ అంటే అది. ఇక్కడ చూడండి ఎంత బాగా వాడారో చూడండి. ఏమంటున్నారు? పరబ్రహ్మము తన గురించి తాను ఎరుగరు. అయినా పరబ్రహ్మము ఏకమా బహువచనమా? ఏకవచనమా పరబ్రహ్మము? బహువచనమా? ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో? మరి ఎరుగరు అనే మర్యాద ఎందుకు ఇచ్చారండి? ఒకటి మర్యాద ఇచ్చారు పరబ్రహ్మానికి. పరబ్రహ్మకు తన గురించి తాను ఎరుగరు. ఎరుగరు అంటే ఎంత గౌరవ మర్యాదలు. ఆయన ఎరుగరు అని అంటే మళ్ళీ మనకి బహువచనంలోకి వెళితే ఎంతమంది? ఇక్కడ దాని అర్థం ఏంటంటే అందరం కదా, మనందరం కలిపి ఎరుగరు అని వాడారు. అందరం పరబ్రహ్మ స్వరూపమే అని మన గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడదు. అందుకని మర్యాద ఎందుకు వచ్చిందంటే కలిపి చెప్పుకునేటప్పుడు కోసమే మర్యాద వచ్చింది. మర్యాద నీ నుంచి ఇతరులకి, ఇతరుల నుంచి నీకు వచ్చేది కాదు. నేను నువ్వు ఒకటే అని చెప్పటమే. మరి అందుకే నమస్కారం అనే ముద్ర వచ్చింది. ఎంత బాగా వాడారో ఇట్లా చదువుకోవాలి పుస్తకాన్ని మనం. పరబ్రహ్మము తన గురించి తాను ఎరుగరు. ఎంత గౌరవ మర్యాదలండి. జ్ఞాని కదా ఈయన, తానే పరబ్రహ్మము. అట్లా ఈ విధంగా మన వైపు నుంచి పరబ్రహ్మం కొరకు నీవు బ్రహ్మమును వ్యక్తమైన దాన్ని త్యాగము చేయవలసి ఉండదు. ఇది ఇంపార్టెంట్. పరబ్రహ్మము కొరకు నీకు జ్ఞానమన్నా, నన్ను నేను తెలుసుకోవాలన్నా, నాకేదో ఆత్మదర్శనం కావాలన్నా ఇవన్నీ మీకున్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలట? నీవు బ్రహ్మమును వ్యక్తమైన దాన్ని త్యాగము చేయవలసి ఉండదు. బ్రహ్మమే తన్ను తాను త్యాగం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేనెవరో తెలుసుకోవాలంటున్నావు. ముందు అది వదిలిపెట్టు. ముందు దాన్ని అంటే అర్థం. ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మన సద్గురుదేవులు వారు చెబుతున్నారు కదా, లవలేశం కూడా కోరిక లేకపోతే, అపేక్ష లేకపోతే, కృష్ణమూర్తి గారు కూడా అదే చెబుతున్నారు. ఎప్పుడైనా ఒక కోరిక పెట్టుకున్నారనుకోండి, కోరిక పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైనా నిద్ర ఎట్లుంటుందో చూడాలని నిద్రపోయారనుకోండి, ఎప్పటికైనా సాధ్యం అది ఎడారిలో సెలయేరు లాంటిది. అది సాధ్యం కాదు. అట్లానే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెబుతున్నారు చూడండి, ఎంత గొప్ప మాట అంటే పరబ్రహ్మము కొరకు నీ జ్ఞానం కావాలి. అంతేగా మనందరికి జ్ఞానం కావాలి. ఇదేమి పూజలు పునస్కారాలు ఆదాయ వ్యయాలును లాభ నష్టాలు కాదు. ఇది భౌతిక వ్యవహారం. ఏ పూజ చేస్తే ఏదో ఫలం ఉంది, ఏదో ప్రయోజనం ఉంది, ఏదో పరిష్కారం ఉంది, ఇదంతా భౌతిక జీవనం. ఇది లోపల ప్రయాణం గురించి చెప్పాలంటే పరబ్రహ్మము కొరకు అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం కొరకు నీవు బ్రహ్మమును, నీ లోపలుండే నన్ను నేను తెలుసుకోవాలనే బ్రహ్మమును అంటే అది బ్రహ్మము అంటే నీ ఆత్మను అనుకో, పరమాత్మను అనుకో, నువ్వు నీకు అనుకో, ఎరుకనుకో, దానిని వ్యక్తమైన దానిని. వ్యక్తం అంటే ఇదంతా వ్యక్తమయ్యేది అంటే నీ చైతన్యం ద్వారా. ఏంటి దీనికి ముందు చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి? స్టార్టింగ్ నుంచి ఏం చెప్పుకున్నాం మనం? అట్లనే అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకి ఈ ప్రయాణం మనకి ఎప్పటికీ సాగదు. ఎట్లా ముందు ఏం చెప్పారు రవి గారు? మీరు బాగా అందుకుంటారు చెప్పండి. అది సరే, పరబ్రహ్మ తన గురించి తనకు తెలియదు. ఒక మార్కు ఇది పాయింట్. చైతన్యం ఉంటేనే అదైనా తెలుస్తుంది, ఇదైనా తెలుస్తుంది. ఇది ఫండమెంటల్. ఈ పేరాకు ప్రాణం అదే. అయిందా? రెండో పాయింట్ ఏమో పరబ్రహ్మ తనని తెలుసుకోదు. రెండోది చైతన్యం వచ్చాక ఏమవుతుంది? అదైనా ఇదైనా వస్తుంది. మీకు కిటికి అర్థమైందా? చైతన్యం వస్తే తెలియటం అంటూ వచ్చాక అదైనా ఇదైనా తెలుస్తుంది. దీని పేరు చైతన్యం. అసలు పరబ్రహ్మ లక్షణం ఎలా ఉంది అంటే పరబ్రహ్మము తన గురించి తాను తెలుసుకోదు. ఈ రెండు పాయింట్లు పెట్టుకోండి మనసులో బాగా. అయిందా? దీన్ని ఇక్కడ ఏం చెబుతున్నారంటే నీవు బ్రహ్మమును. ఎందుకంటే బ్రహ్మ దాన్ని తాను చూసుకునే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి దాని అట్లా ఆపు కాసేపు. ఉద్దేశం అందుకే అటే వెళ్తున్నాం మనం. అట్టనే వెళ్ళాలి. మరి
వ్యక్తమైన దానిని చైతన్యం ఏం చేసింది? పరబ్రహ్మాన్ని చూపెట్టింది. అందుకనే దీనికి ఈ మహానుభావులు మాటలన్నట్టునే ఉంటాయి. మన అవతార పురుషులు సుబ్రహ్మణ్య స్వామి అవతారమైన మహాజ్ఞాని మహాయోగి గురుదేవులు సద్గురు శివానంద గురుదేవులు అన్నారు, ఈ యుగానికి భగవాను అవతారం వరం అని అన్నారు. ఏమన్నారు తెలుసా? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఒకేసారి వచ్చి ఒకేసారి లయమవుతున్నాయి. ఒకసారి వస్తున్నాయి, నిద్రపోతే పోతున్నాయి, నిద్ర వస్తాయి. అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు తెలియటం వచ్చాక తెలుస్తున్నాయి, తెలియటం పోయాక పోతున్నాయి. ఇది దేని మీద ఆధారపడది? తెలియటం అనే దాని మీద ఆధారపడదు. అంతే కదా? ఒప్పుకున్నారా? ఇప్పుడు ఇక్కడ నిసర్గదత్త స్వామి చెప్పింది, భగవాన్ చెప్పింది కలిసిందా? అయిందా? నీవు బ్రహ్మమును వ్యక్తమైన దాన్ని త్యాగము చేయవలసి ఉండును. వ్యక్తమైంది చైతన్యం ఏం చేసింది? బ్రహ్మని వ్యక్తం చేసింది. బ్రహ్మ ద్వారా వ్యక్తమైన ఈ ప్రపంచాన్ని వ్యక్తం చేసింది. రెండింటిని తెలియటం అన్న తర్వాత రెండు తెలుస్తున్నాయి. రెండు కాదు, మూడు. అంటే మూడిట్లో ఒకదాన్ని తీసేస్తాం మనం. ఎందుకంటే నేను కదా, మధ్యలో నేనే, ఇటు దైవం ఇటు ప్రపంచం. కాబట్టి మూడోది అందులో భాగమే. మూడో భగవాన్ చెప్పినట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నేననేది ఉంది కదా, నేను నా ప్రయాణం ఒకటి ప్రాపంచికం, రెండు ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికాన్ని ఇటు ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? తెలియటం అనే చైతన్యం. తెలియటం అనే చైతన్యం. కాబట్టి ఏమంటున్నారంటే, నీ జ్ఞానం కావాలి కదా, దాన్ని దీన్ని రెండింటిని వదిలిపెట్టేయమన్నారు. అదే తెలుసుకోవటం. ఇక్కడ వదిలిపెట్టమే తెలుసుకోవటం. అక్కడ తెలుసుకోవటం అంటే పట్టుకోవటం. బయట ప్రపంచం అంతా బాహ్య జీవనంలో పట్టుకుంటే కానీ తెలియదు. ఇక్కడ ఇది అర్థం చేసుకొని వదిలిపెడితే కానీ తెలియదు. ఇంతే. నిద్రలో మీరు పరబ్రహ్మం ఎట్లయ్యారు చెప్పండి? ఒక మాట చెప్పండి. నిద్రలో పరబ్రహ్మం ఎట్లయ్యారు? అన్నీ వదిలిపెట్టారా? నిద్రలో అన్నీ వదిలిపెట్టారా? నిద్ర ఎందుకు అయింది? అది ఎందుకు పరబ్రహ్మం అయింది? నిద్ర తెలియపోవటం పరబ్రహ్మ అవటం కాదు కదా. తెలుసుకోవాలి. అప్పుడు నాకు పొద్దునే అనిపించింది, సక్సెసర్ అంటాం. సక్సెస్ అంటే విజయం, సక్సెస్. నేను దాంట్లో సక్సెస్ అయ్యాను. పరీక్షలో పెళ్లి చేసుకోవడంలో సక్సెస్ అయినా అవ్వట్లేదు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు పెళ్ళికి కూడా సక్సెస్ అని వాడాల్సి వస్తుంది. ఉద్యోగంలో పరీక్షలో పాస్ అయినట్టుగానే చాలా ఘనమైపోయింది ఇప్పుడు పెళ్ళి. అది కూడా ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. ఎట్లనో 50 ఏళ్ల జీవితం కలిసి ఉన్నామంటే అది పెద్ద సక్సెస్. అసలు ఒక ఇద్దరు కలిసి ఉన్నారంటే ఒక జీవితకాలం చాలా పెద్ద సక్సెస్. అది దాంట్లో సక్సెసర్ అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు పీఠాధిపతిలో లేకపోతే ఇంకేదో పెద్ద కంపెనీకో అనుసరించేవాడు కూడా ఉన్నాడు. సక్సెసర్ అంటే దాన్ని పట్టుకొని ఉండేవాడు కదా. సక్సెసర్ ఉండకపోతే సక్సెస్ ఎప్పుడు ఉంటుంది? సక్సెసర్ అర్థమైందా మీకు? మాస్టర్ మీకు అర్థమైందా? ఇప్పుడు నిద్రలో పరబ్రహ్మం ఎందుకయ్యారు అంటే తను చూసుకోవట్లేదు కాబట్టి. ఇది బట్ చెప్పాలి. మీరు బాగా వింటున్నారంటే ఈ మాట పడాలి. మీరు వింటలేదు అంటే అర్థం ఏంటంటే ఇంకో మాట పడుతుందని అర్థం. అంటే ఇంకో మాట అయినా విన్నారు కాబట్టి అది కూడా విమర్శ కాదు. మీకు అర్థమైందా? ఎందుకు పరబ్రహ్మం అయ్యారు మీరు నిద్రలో? తను చూసుకోవట్లేదు కాబట్టి. చూసుకున్నారా? మీరు ఏదో వెంకటరమణో లేకపోతే చిరంజీవో ఏదో అవుతారు, ఏదో ఒకటి అవుతారు. అవ్వకుండా ఎట్లా ఉంటారు? చిరంజీవి అనే పేరు ఉండగా వాడు చిరంజీవి ఎందుకు అవుతాడు? పరబ్రహ్మం అయితే చిరంజీవి అవుతాడు. ఎక్కువైందా సమయం? చూడండి, ముందు ఏం చేయాలంటే మీకు జ్ఞానం కావాలి, మీరు పరబ్రహ్మం అవ్వాలంటే ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? త్యాగము అంటే అర్థం ఏమిటి? త్యాగము అంటే ఇక తనదంటూ ఉండదు. ఇక బయటది త్యాగం చేశాక ఇంకా వస్తువు తనకి తాను ఉండదు. అట్లానే మనసులో పరబ్రహ్మాన్ని, ఆలోచనలలో, కోరికల్లో పరబ్రహ్మాన్ని, ప్రపంచాన్ని దీని యందు త్యాగము చేయటము అంటే సంబంధం పెట్టుకోకండి. ఆకాశం బయటకు వచ్చాక సంబంధం ఎట్లాగూ ఉండాలి. ఎంత జ్ఞానంలో సమాధులైనా కాస్త మనిషిని అందుకో. భగవాన్ చెప్పారు 15 సంవత్సరాలు ఒక ఆయన తపస్సులోకి వెళ్తున్నారట. దాహమైంది బాగా ఆ గురువు గారికి. శిష్యుడిని పిలిచి కాసిన మనిషిని అందుకో అన్నారు. ఇంతలోనే సమాధిలోకి వెళ్ళిపోయారు. 10,000 సంవత్సరాలు ఉన్నారు సమాధిలో. 10,000 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి సమాధి నుంచి బయటకు వచ్చారు.
వచ్చి ఆయన కళ్ళు తెరుస్తూ మొట్టమొదటి మాట మంచినీళ్ళు ఏవి అని చూశారు. 10,000 సంవత్సరాలు ఎంతమంది శిష్యులు పోయారో, కాలం మారిపోయింది, ఆ మొత్తం పరిసరాలు మారిపోయింది. ఇంకా ఆ గొట్టను కూలగొట్టడానికి అప్పుడే బుల్డోజరు ఇట్లా ఇత్యాది ఇవన్నీ వచ్చినాయి. 10,000 సంవత్సరాలు టెక్నాలజీ మారిపోయింది. మీకు అర్థం చేసుకోండి సబ్జెక్టు. అదే గుణమైన ఒకసారి చాలా వచ్చేస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను నేను, ఎందుకు ఈ మాట చెప్పాను నేను? అంటే ఏదైనా సరే 10,000 సంవత్సరాలు కానివ్వండి, అది ఏదన్నా కానీ చైతన్యం లక్షణం. అది చైతన్యం ఎప్పటికైనా అది చైతన్యము అంటే క్రియాత్మకం, నిష్క్రియాత్మకం అవ్వాల్సిందే. పరబ్రహ్మం ఎందుకు అయ్యాం నిద్రలో అంటే, ఇప్పుడు మీరు నిద్రపోతే కానీ చెప్పలేమండి అనకండి దయచేసి, లేచుండే చెప్పండి. ఎందుకు కావట్లేదు అంటే పరబ్రహ్మకే ఆ లక్షణం లేదు కదండి. ఇదే చెబుతుంది నేను లేనని, సింపుల్గా నేను లేనని చెప్పడానికి. పరబ్రహ్మం తనతో చూసుకోవట్లేదు కాబట్టి నేనేం చెప్పాలి? నేనుంటే నేను చూసేవాడినే కదా. నేను అక్కడ లేను, ఈ నేననే పదార్థం పరబ్రహ్మ దగ్గర లేదు, అందుకనే తను తాను చూసుకుంటుంది. అందుకే ఆనందం అని చెబుతున్నాం మనం. నిద్రలో పరబ్రహ్మం తను తాను చూసుకోదు, దాని లక్షణం అది. అక్కడ నేను చూసుకుందామంటే నేను లేను, అక్కడ దానికి నేను లేదు కాబట్టి దాన్ని చూసుకోదు పరబ్రహ్మకి. ఈ రెండు లక్షణాలు ఇప్పుడు వస్తున్నాయి. ఓహో బహుశా ఇదే నేనే ఉంటుంది. అయినా ఈ నేనుకి ఈ లక్షణం ఉంది, కానీ ఆ నేను పరబ్రహ్మం నేనే అయితే, నేను పరబ్రహ్మం అయితే, నేను లేని పరబ్రహ్మమే అయితే, నేను నిద్రపోతున్నప్పుడు పరబ్రహ్మమే అయితే, ఓహో ఈ నేనుకు తెలియదు అనమాట. కాబట్టి త్యాగం, ఇది అర్థమైనప్పుడు వచ్చేది త్యాగం. ఇక్కడ త్యాగము అంటే మీకు అర్థమవుతుందండి. త్యాగం అంటే తెలుసా మీకు? త్యాగం అంటే గురువుగారు చెప్పారు. మామూలు మాటల్లో అయితే మీ దగ్గరికి ఎవరు వచ్చారు, బట్టలు అడుక్కోవడానికి వచ్చారు అనుకోండి, మీ దగ్గర ఉన్నది ఏదో చీరో ఏదో ఇస్తే అది దానం. మీకు ఇష్టమైన పట్టు చీరో, నాకు మీకు ఇష్టమైన మంచి ఇష్టమైన ఆహారం, బెండకాయ పచ్చలో గోంగూర పచ్చలో ముందు తినండి అని వాళ్ళకి ఇచ్చారనుకోండి, దానికి త్యాగం. ఇంకా మీకు లేదు అది దాని మీద. అక్కడ కాదు, బయట భౌతికంగా కాదు, మానసికంగా దాని మీద ఎట్లాంటి ప్రీతి లేదు, త్యాగం. ఇంకొకటి ఉదాహరణ చెబుతాను నేను. త్యాగము అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు వదిలిపెట్టమా, అది మిమ్మల్ని వదిలిపెట్టమా. మీరు ఇంట్లో ఉండగా వస్తువు పోయినట్టు మీకు భయం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? మీకు భయం వచ్చింది. ఉంది అని తెలిసింది. అప్పుడు ఏమొస్తుంది? భయం పోయింది. పోయిందా? భయం వచ్చిందా? చూడండి జాగ్రత్తగా, చాలా నిశ్చితంగా చూడాలి. ఒకవేళ వస్తే ఎట్లా పోతుంది? వస్తువు అది సరే. ఒకవేళ పోయేది అయితే మళ్ళీ ఎట్లా వచ్చింది? వస్తువు అది కాదు, కానీ వచ్చింది పోయింది అంటున్నా, బాగానే ఉంది సరే. భయం పోయింది, అగో త్యాగం అంటే. మనసుకు అర్థమైనప్పుడు ఆ క్షణం పేరే త్యాగం అంటే. అట్లానే బ్రహ్మ తాను ఎప్పుడు తను తాను చూసుకోవట్లేదు. మీరు పరబ్రహ్మ స్వరూపులు, కానీ చూసుకోకండి. ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. గుట్టికి నేనేం చేయకూడదు, వాళ్ళు ఎవరో చెప్పారు ఏం చేయకండి, ఇది అంత అబద్ధమే అన్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక నామజపం చేయండి శ్రద్ధగా, రామ రామ. నేను గురువుగారు చెప్పారు, ఓం శ్రీ మాత్రే నమః. కర్తృత్వం పోతుంది, కర్తృత్వం పోతే అహం బుద్ధి పోతుంది. అహంకారం ఎప్పుడైతే నశించిందో కర్మ బంధం పోతుంది, సంబంధం పోతుంది, విశ్వవ్యాప్తమైన అనుగ్రహం కలుగుతుందని సద్గురుదేవులు చెబుతున్నారు. చిన్న సీక్రెట్ ఇది. చాలా సంసారాల్లో హాయిగా ఆడుతూ పాడుతూ చేసే పనులు ఇవన్నీ. మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు సబ్జెక్టు. పరబ్రహ్మేమో తను తాను చూసుకోవట్లేదు. నువ్వెవరు అని చెబుతున్నారు? పరబ్రహ్మ అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి? ఇది అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు చూసుకోవటం మాంతావు. అయిందా? ఇప్పుడు నన్ను నేను చూసుకోవటం మానాను. ఇప్పుడు మరి ఇది చూడకుండా ఉంటానా? చూడు, కావాలనుకో. అయిందా? అందుకని త్యాగం చేయండి అంటే, త్యాగం అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకో, పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకో. ఆ అర్థం చేసుకున్నప్పుడు వచ్చే విజ్ఞానమో జ్ఞానమో ఏదైతే దాన్ని వదిలిపెట్టేస్తుంది. ఇంకా అది అక్కడ ఇక సాధన ప్రయత్నం ఉండదు, ప్రయత్న పరుడు ఉండడు, ఆ సక్సెసర్ ఉండడు. ఇప్పుడు సక్సెసరే మనమంతా. చైతన్యానికి మనమంతా సక్సెసర్ అంటే ఏమిటి? అమ్మ మీరు చెప్పండి, సక్సెసర్ అంటే ఏమిటి? మీరు చదువుకున్న వాళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఉన్నారు, సిఏ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. చెప్పండి, సక్సెసర్ అంటే ఏమిటి? పరంపరాగతంగా వచ్చే ఒక కర్త, సంధానకర్త ఎవడు. మన సంధానకర్త ముందు ఆ సక్సెసర్ని అర్థం చేసుకోండి బాగా. అంత సక్సెసే ఉంది అని అంటూ అయిపోవచ్చింది. ఇంకే కొద్దిగా అయిపోవచ్చింది.
కాలము చైతన్యము ద్వారా ఎరగబడినదా, చైతన్యం ఉన్నంత వరకు కాలం ఉండను. ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఏం పేరాండి ఇది అసలు. పేరుకోపోయినంత కడుగుతున్నారు. డిటర్జెంట్ XXX సర్ఫ్తో ఏమంటున్నారు? కాలము చైతన్యము ద్వారా ఎరుగుబడినదా, చైతన్యం ఉన్నంత వరకు కాలం ఉండను. ఏమంటున్నారు? కాలము చైతన్యము ద్వారా అంటే నీ మెలకు వచ్చాక నీకు టైం తెలిసిందా, టైం తెలిసాక మెలకు వచ్చిందా? అంతే సింపుల్. మీకు మెలకు వచ్చాక టైం చూస్తారా, టైం చూసుకొని మెలకు తెచ్చుకుంటారా? అది చూడండి అంటున్నారు. చైతన్యం ఉన్నంత వరకు కాలము. కాలం అనే మాట ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోండి, సుఖము దుఃఖము, అనుభూతి, ఆనందము, సంతోషము, ఇదంతా కాలమే. ఇప్పుడు మీరు ఒక అనుభూతి పొంది ఒక ఆనందాన్ని పొందారంటే అది కాలమే. అది ఏదైనా కానీ, అది ఏ సందర్భమైనా ఏ విషయమైనప్పుడే మీరు అనుభవించే ప్రతి అనుభూతి సంతోషం అంటే కాలమే, దుఃఖము అంటే కాలమే. కాలం అంటే మళ్ళీ మీరు ఏదో గడియారంలో 1, 2, 3 డిజిటల్ నాన్ డిజిటల్ అది కాదు కాలం అంటే. కాలము అంటే సంఘటన కూడా కాదు, కాలం అంటే అనుభవం కూడా కాదు, కాలము అంటే అనుభూతి. అనుభూతి అంటే అనుభూతి ఎట్ట తెలుస్తుందండి? అనుభూతి ఎట్ట తెలుస్తుంది? తెలిసాక తెలుస్తుంది. తెలిసాక ఏదైతే తెలుస్తుందో, తెలిసాక ఏదైతే తెలియబడుతున్నది సమస్తము అనుభవము, అనుభూతి సమస్తము కూడా కాలమే. కాబట్టి కాలం తెలియాలంటే ఏముండాలి? మనకి తెలియటం ఉండాలి. తెలియటంలో కాలం ఉంది కానీ కాలంలో తెలియటం లేదు. కాలంలో ఇదేం కాలం? ఎండాకాలం. ఇప్పుడు ఎందులో ఉన్నాం? పగటి పూట ఉన్నాం, పగటి కాలం. తర్వాత మధ్యాహ్న కాలం, తర్వాత రాత్రి కాలం. అయిందా? ఇవి కాలాలే కదా, త్రికాలాలు. పగలు, మధ్యాహ్నం, రాత్రి అనుకుందాం. కాబట్టి 3 కాలాలు ఉన్నాయి కదా. సరే, ఈ 3 కాలాలు కూడా మీకు ఎప్పుడు తెలిసినాయి? తెలియనప్పుడు ఉన్నాయా లేవా? ఏమో. మీకు తెలియకపోతే ఉంటాయా? ఏమో. మీకు తెలిసిన తర్వాత ఇవి తెలిసి కాలం ఉంది. అంతేగాని కాలం వచ్చి నిన్నేం లేకపోతే 3 అయింది లేండి అంటే చచ్చేమే. అసలు మన బద్ధకం, మనం మొత్తం అన్నీ పోతాయి. ఇంకా మనకి స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? అది పరమాత్మ అంటే. నీ స్పృహ రూపంలో నువ్వు శుభహే కాలం అనుకున్నావా? ఒక అద్భుతమైన పరిణామం. కాలమే స్పృహ అనుకున్నావా? కాలస్పృహ కాదు కావచ్చు, కాలము ఎడ స్పృహ. కాలము ఎడ స్పృహ ఎవరో కాదు, నీ స్వరూపము. అదే చైతన్యం. చైతన్యాన్ని కావాలా? అది పరబ్రహ్మ స్వరూపం. మీకు అర్థమవుతుందా? ఒక మాట చెబుతా చూడండి. మనం లేచున్నాగా ఇది జాగ్రత్త. రాత్రి కల వస్తుందా రాదా? కల వస్తుందిగా. ఏ టైంలో ఉన్నాం? లేచాక చెబుతారా? కల్లోనే తెలుస్తుందా? కల్లో మళ్ళీ కాలం కనపడుతుంది. మొన్న ఎవరో చెప్పారండి నాకు, ఒక కల వచ్చిందట నా గురించే. నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చారేమిటి, 2:30 ఇప్పుడు వచ్చారేమిటి అనుకున్నాను. 2:30 ఇప్పుడు వచ్చారేమిటి అని గడియారం చూస్తే 2:30 నేను కల్లో కనపడ్డప్పుడు. ఈ టైంలో వచ్చారేంటి, అర్ధరాత్రి పూట గొంగూర పచ్చడో మాగా ఏదో అయి ఉంటుంది అనుకున్నాను. ఇంత మెలకు వచ్చింది. మెలకు వచ్చాక చూస్తే 5 అయింది. ఇక్కడ నేను ఉన్నది మీకు విషయం చెబుతున్నా. 5 కరెక్టా, 2:30 కరెక్టా? అది మరి ఆ సందర్భం ఏమిటో. 5 తీసుకుందామా, 2:30 తీసుకుందామా? చూడండి, ఆలోచించండి. ఊరికే కలలు కానీ ఊరికే అందులో రమించటంగా. ఇది అయిపోయింది కదా. నిద్ర పట్టింది. కల తర్వాత నిద్ర వచ్చింది. ఏ టైంలో వచ్చిందో మీకు తెలుసా? అక్కడ అది కూడా లేదు. కనీసం కల కన్నా ఏదో లేచాక తెలుస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, చాలా నిశితంగా. మీరు కల వచ్చి మెలకు వస్తే ఏ టైంలో కల వచ్చిందో చెప్పగలరు. 2:30 ఈ కల వచ్చింది, మంచిది కాదు, కాళ్ళు చేతులు కడగాలి, నువ్వు కూడా కడుక్కో. భార్యను కూడా లేవు, కాళ్ళు చేతులు కడిగారు. వాడికి వచ్చిన పీడకలకి ఆమె ఎందుకు తలంటి పోసుకోవాలని పోయిస్తారు. మనకు ఏం నమ్మకాలు, భ్రమలు అట్లున్నాయి. ఏం చేస్తాం? వీడికి పీడకాలు ఏదో వచ్చింది, 2వ పెళ్ళి అయినట్టు. నాకు 2వ పెళ్ళి అయినట్టు కాలు వచ్చింది కాబట్టి నువ్వు అర్జెంటుగా వెళ్ళి తలస్నానం, రాత్రి 2 గంటప్పుడు నువ్వు తలస్నానం చేసిన దోషము. వాడు చేయాలి కదా స్థానం. వాడి ఆలోచనలు వాడు చేయాలి.
అట్లా ఉంటాయి మన భ్రమ. సరే కానీ దానికి ఒక టైం చెబుతారు మీరు. పాడు కళ ఈ టైంలో వచ్చింది, మంచి కళ ఈ టైంలో నేను రావచ్చు. కానీ మంచి కళలో కూడా సెంటిమెంట్ వస్తే తెల్లవారుదామని వచ్చినట్టయితే అయ్యేది కదా అని అదొక భయం. ఈ అన్నిటితో మనతో బాధే. భగవంతుడు చాలా ఇబ్బంది పడుతున్నాడండి, మన సెంటిమెంట్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. నీకు అర్థమైందా? ఏదో ఓ సినిమా యాక్టర్తో పెళ్ళైనట్టుగా కళ వచ్చింది అనుకోండి, తీరా చూస్తే అది 1 గంట అర్ధరాత్రి కల్లా అంత నిజం కావా, వచ్చిన సంతోషం సగం అయిపోతుంది. అదే 3:30 వస్తే ఏదో నిజమయ్యేది కదా కనీసం, అది ఇంకా ఆనందం మనకి. మన సెంటిమెంట్స్ అట్లున్నాయి, ఏం చేస్తాం, చేస్తాం. ఎవరికి సుఖం లేదు. చివరికి పరమాత్మకు కూడా మన సెంటిమెంట్స్ వల్ల ఇబ్బందికి గురి చేస్తున్నాం. ఆయన చూస్తాడు, కాలం చూడవాడు కాలం చూసాడు. అయిందా? ఇప్పుడు మీకు నిద్ర పట్టింది. నిద్ర ఎప్పుడు పట్టింది, ఎప్పుడు మెలకు వచ్చింది దానికి కాలం ఉంది. కానీ మీకు నిద్రలో సమయానికి కాలం చూసారా ఎప్పుడన్నా? ఒక్క మాట స్ట్రైట్గా అడుగుతున్నాను. మీ స్వప్నానికి ఒక కాలం ఉంది, మీ జాగృతానికి ఒక కాలం ఉంది. కానీ మీ నిద్ర పట్టిన కాలం, నిద్రపోయిన కాలమే లేదు. కానీ కాలమే తానయింది. ఏది తాను కాదో, ఏది తానైందో దానికి కాలం అని పేరు. ఇది బాగుంటుంది. అది పరబ్రహ్మం అంటే. మనకు రోజు జరుగుతున్నవి ఇవన్నీ మర్చిపోయి నేను ఎన్నాళ్ళు విన్నా అర్థం కాదండి. చూసుకోండి, ప్రతి క్షణం చూడండి మిమ్మల్ని. ప్రతి క్షణం, ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి ఆశ. ఆబని అర్థం చేసుకోండి, బాబాని అర్థం చేసుకోండి. బాబా అంటే తెలుసుగా, బాధ, భయం. కాలమే భయం. కాలం అంటే మీ ప్రతి అనుభూతి కూడా కాలం కింద వచ్చేస్తుంది. అది చివరికి ఆత్మానందం కూడా కాలంలో భాగమే. అందుకనే గుణమే, అది సత్యం కాదు అన్నారు. అయిపోయింది కదా. నీ శరీరము యొక్క పైభాగము ఉండడి బ్రహ్మరంధ్రమునకు వెలుపల ఏమీ లేదు. బ్రహ్మరంధ్రము బ్లాక్ హోల్. ఏదైతే చూడబడుతుందో, అనుభవించబడుతుందో అది అంతయు ఆ రంధ్రమునందు ఉన్నది. అంటే రంధ్రము, బ్లాక్ హోల్ అంటున్నారు, కృష్ణ బిల్వం అంటారు మన సైంటిస్టులు. ఇప్పుడు బ్లాక్ హోల్స్ అంటున్నారు సైన్స్ కూడా. ఇదంతా ఎక్కడో లేదు, బ్రహ్మరంధ్రంలో ఉంది. బ్రహ్మరంధ్రము. రంధ్రము అంటే చెప్పండి, రంధ్రం అంటే ఏంటి? మనకు ఒక సామెత ఉంది, వేలు పట్టే సందు ఉంటే ఆ సందుకి రంధ్రం అని పేరు, అవకాశానికి రంధ్రం అని పేరు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ ఎరుక వల్ల ఈ కాలం ఏర్పడదో స్పృహ, దానికే రంధ్రం అనేది కృష్ణ బిల్వం. కాలం అందులోనే పుట్టి అందులోనే లయిస్తుంది అని సద్గురు మా బ్రహ్మజ్ఞాని శ్రీ నిసర్గదత్ మహారాజ్ అద్భుతమైన బోధన మనకు అందించారు. కొంతవరకు అర్థమైందన్నాను, బాగా అర్థమైందేమో తెలియదు నాకు. కాబట్టి బాగా వాచ్ చేసుకోండి, బాగా గమనిస్తుండండి. ఊరికే పెద్ద పెద్ద మాటలు వ్యక్తం కావద్దు. అసలు వ్యక్తమయ్యారు అంటే రోడ్డును పడ్డట్టేనండి. మనిషి రోడ్డును పడ్డాడని ఒక సినిమా వచ్చింది, మనిషి రోడ్డును పడ్డాడు. ఎందుకు నువ్వేం కాదని బ్రహ్మణమే చెబుతుంటే, నేను బ్రహ్మాన్ని, నేను శివుడిని, నేను ఫలానా వాడిని, ఏ వ్యక్తం నువ్వు సో వాట్? ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారు స్టూడెంట్స్ చెప్పారు, బీదరికం అయితే ఏమిటి, సో వాట్? నేను అన్నాను, నేను హూ యామై కాదు, హౌ యామై అనే ప్రశ్న వేసుకున్నట్లు. నేనెవరో తెలుసుకోవడం కాదు, నేనెవరు ఎందుకైనా చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అందుకని నేనేం చెప్పారు శ్రీ నిసర్గదత్త మహారాజు, బ్రహ్మరంధ్రము అంటే ఈ కాలం స్పృహ ఎక్కడ పుడుతుందో దానికి బ్రహ్మరంధ్రం అని పేరు. ఈ కాలస్పృహ వచ్చాక, చైతన్యం వచ్చాక అటు పరమాత్మని, ఇటు ప్రపంచాన్ని చూపెడుతుంది. కాబట్టి ఈ రెంటిని కూడా త్యాగం చేయి. త్యాగం చేయటం అంటే అది నేను పెడుతున్న బాధ నుంచి, నీకు కనిపిస్తున్న సంఘర్షణ నుంచి, అనుమానాల నుంచి, అన్నిటి నుంచి బయటపడు. ఆ తర్వాత అది నీ స్వరూపానికి ఎప్పుడు ఏం చెప్పారు, దానికి గుర్తు ఏమిటంటే పరబ్రహ్మ ఎప్పుడు తను తాను చూసుకోదు. దానికి నేనేం చెబుతున్నాను ఇప్పుడు ఇక్కడ అంటే, నిద్రలో మనం చూసుకోవట్లేదు. మన నిద్రని మనం సింపుల్గా మన నిద్రని మనం చూడండి. జాగ్రత్తలో మనం అన్ని పనులు చూస్తున్నాం, కానీ మనం పోయే నిద్ర అనే పని మనం చూడండి. సింపుల్, అదే పరబ్రహ్మ తత్వం. చూసుకోకుండా ఉంటే చాలు. కాబట్టి చూసుకోవటం, చూజ్ చేసుకోవటం మానేసేయండి, అర్థం చేసుకోండి, త్యాగం చేయండి అంటున్నారు. ఇది ఇవాల్టి బోధ. నమస్కారం.